తీర్థం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. కపిలేశ్వర స్వామి ఆలయ జలపాతం పుష్కరిణి వద్ద టిటిడి ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు. స్నానాలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. కపిల తీర్థంలో ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి పంపిస్తా ఉన్నాము. రండి నాతో పాటు. తిరుపతిలోని కపిల్ తీర్థం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. అయితే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సద్దుమణిగినట్లయినా ఈ సిచ్యువేషన్? వెళ్ళినటువంటి తిరుపతి సమీపంలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఇవాళ ఉదయం నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే ఒకే డిమాండ్ వాళ్ళది. ఎందుకంటే గోవింద నామస్మరణలు వేసే గోవిందమాల భక్తులు కూడా తిరుమలకు వెళ్తూ కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా అయ్యప్ప మాల భక్తులు కూడా అంటే ఉదయం పూట వీళ్ళు పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే టీటీడీ కొన్ని ఆంక్షలు పెట్టిన కారణంగా, అంటే విజిలెన్స్ అధికారులు కొంతమంది అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించిన కారణంగా భక్తులు ఎవరిని కూడా ఆ పుష్కరిణి తీర్థం వద్దకు అనుమతించలేదు. దీంతోనే వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ స్వామివారిని మహాశివుని కొలిచి అక్కడి నుంచి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు అంటే ఎక్కువగా తిరుమల కొండల నుంచి కూడా ఎక్కువగా జలపాతం ఉధృతంగా ప్రవహించే సమయంలోనే అక్కడ అంటే ఇబ్బందులు ఉంటాయనే దృష్టితో అక్కడ అనుమతించరు. కానీ ఇవాళ కేవలం స్వల్పపాటి పై నుంచి వర్షం వస్తుంది, అదేవిధంగానే జలపాతం ప్రవహిస్తుంది. అలాంటి చోట ఎందుకు ఈ రకంగా ఆంక్షలు పెడుతున్నారంటూ కూడా భక్తులు టీటీడీ చైర్మన్ కి అదేవిధంగా ఈఓకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి ఉన్నతాధికారులు భక్తుల్ని అంటే శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే సద్దుమణిగినట్టే అయినప్పటికీ కూడా ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారాన్ని మాకు కొనసాగించాలనేది ప్రధానంగా అయ్యప్ప స్వామి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సుధా. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. సైలెంట్